ఒక చక్రవర్తి పగ, వేల సంఖ్యలో మంటల్లో ఆహుతవుతున్న సర్పాలు. అసలు ప్రపంచంలో పాములే లేకుండా చేయాలని జనమేజయుడు ఎందుకు నిర్ణయించుకున్నాడు? దీని వెనుక ఉన్న భయంకరమైన శాపం ఏంటి? పాండవుల వారసుడు పరీక్షిత్ మహారాజు ఒక ఋషి మెడలో చచ్చిన పాముని వేసి శాపానికి గురవుతాడు. సరిగ్గా 7వ రోజున సర్పరాజైన తక్షకుడు వచ్చి పరీక్షిత్తును కాటు వేయడంతో రాజు ప్రాణాలు కోల్పోతాడు. తన తండ్రి మరణానికి ప్రతీకారంగా కుమారుడు జనమేజయుడు సర్పయాగం మొదలు పెడతాడు. మంత్రాల శక్తికి ఆకాశం నుండి పాములు వర్షంలా హోమగుండంలో పడుతుంటాయి. చివరికి తక్షకుడు ఇంద్రుడి సింహాసనాన్ని పట్టుకొని వేలాడుతున్న మంత్రాల దాటికి సింహాసనంతో సహా అగ్నిలోకి లాగబడతాడు. లోకమంతా హాహాకారాలు చేస్తున్న సమయం అది. అదే యజ్ఞవాటికలో వేదవ్యాసుడి శిష్యుడు వైశంపాయనుడు తన పూర్వీకుల కథను చెప్పడం మొదలు పెడతాడు. అంటే మనందరికీ తెలిసిన మహాభారతం మొదటిసారి వినిపించింది కురుక్షేత్రంలో కాదు, ఈ రక్తసిక్తమైన సర్పయాగంలోనే. మరి ఆ యజ్ఞం ఆగిందా? తక్షకుడు బతికాడా? ఆస్తికుడు ఎవరు? పార్ట్ 3లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.